హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే టుమారో దిస్ ఈస్ తన్వి. సో మొత్తానికి 2023 అయితే అయిపోతుంది. అండ్ లైఫ్లో చాలామందికి ఉంటుంది, అరే 2023లో కొన్ని మిస్టేక్స్ చేస్తాము, 2024లో ఇలాంటి మిస్టేక్స్ చెయ్యొద్దు అని చెప్పేసి కొందరు అనుకుంటారు. బాయ్స్ విషయంకి వచ్చేస్తే నేను ఆల్కహాల్ బంద్ చేయాలనుకుంటున్నాను, ఏ అమ్మాయి జోలికి పోవద్దు అనుకుంటున్నాను, ఇలాంటివి ఉంటాయి కదా. సో ఇక్కడైతే ఒక అబ్బాయి అబ్బాయితో మాట్లాడదాము. సో హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? గణేష్. సో 2023 అయితే అయిపోతుంది. 2023లో మీరు ఏమైనా మిస్టేక్ చేసినారా? మిస్టేక్ అనేది లవ్ చేసినారు. సో ఏమైంది? ఏమవలే, చేయకూడదని ఇంకా చిన్న బ్రేకప్ అయిందనమాట. బ్రేకప్ అయింది. సో 2024లో ఎలా ఉండాలనుకుంటున్నారు? ఫ్రెండ్స్ హ్యాపీగా ఉండాలనిపిస్తుంది. ఓన్లీ ఫ్రెండ్స్, నో గర్ల్ ఫ్రెండ్స్? వద్దు, నో గర్ల్ ఫ్రెండ్స్. మన లవ్ గివ్ సెట్ అవ్వదు. సో మొత్తానికి లవ్ జోలికి వెళ్ళకుండా ఫ్రెండ్స్తోని 2024లో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు, అంతేనా? అంతే, ఫ్రెండ్సే బెస్ట్ అండి, ట్రస్టెడ్ ఫుల్, నమ్మొచ్చు వాళ్ళని. అంతే. సో ఫ్రెండ్సే బెటర్ అంటారా? అంతే. అమ్మాయిలు అందరూ మంచి చెడ్డని కాదు, మనకు దొరికిన లవ్ చేయాలి. ఇంకా లవ్ మీద ఇంట్రెస్ట్ పోయింది అనమాట. సో అంతేనా? అంతే. ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేదండి. ఆల్కహాల్ తీసుకుంటారా మీరు? ఆల్కహాలా అంటే చెప్పకూడదు, తాగొచ్చు అప్పుడప్పుడు తాగుతాను. ఓకే, మానేయాలి లేదంటే అలా అంటే బాయ్స్ అనుకుంటారు కదా, అరే నేను ఎన్ని ఇయర్స్ తాగినా ఇంకా కొత్త సంవత్సరం వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది, ఇంకా ఇది తాగొద్దు, దీని దగ్గర పోవద్దు, దీని జోలికి పోవద్దు అని ఉంటుంది కదా. సో అట్లా ఏమన్నా అనుకుంటాం, అది జరగదు. కొంతమంది అనుకుంటారు ఈ రోజే మానే తింటారు, ఎప్పటి నుంచి వద్దు అనిపిస్తుంది. ఉంటాడు మన ఇంటి దోస్తుగాడు ఉంటాడు, పొద్దున్న పిలుస్తాడు, కాల్ చేయడం లేటు, వెళ్తాం, చెయ్యాలా వద్దన్న చేసి తాగేద్దాం, సిగరెట్ అన్నా ముందన్నా. వాడు బెస్ట్ అండి, ఫ్రెండ్షిప్ బెస్ట్ అండి. అమ్మాయిలోనా అబ్బాయిలోనా ఫ్రెండ్ బెస్ట్ లవ్ కన్నా. లవ్ చేయకూడదు, అంతే. నాకు జరిగింది 2023లో, అంతే. సో అది 2024లో మళ్ళీ రిపీట్ చేయొద్దు అంతే. ఓకే, ఏమని చెప్తారా? హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఒకటి మా ఛానల్ వాళ్ళకి, టుడే టుమారో ఛానల్ అనమాట మాది. సో మా వ్యూవర్స్కి, మా ప్రేక్షకులకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. టుడే టుమారో ఛానల్కి హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అండి. ప్రేక్షకులందరూ చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి, బెల్ ఐకాన్ లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, బెల్ కొట్టండి. సో ఇక్కడ ఒక అంకుల్ ఒకసారి అంకుల్తో మాట్లాడదాము. అంకుల్ నాకు తెలిసి ఫోన్లో చాలా బిజీగా ఉన్నట్టుండు, డిస్టర్బ్ చేస్తాను నేను ఇప్పుడు. నమస్తే అంకుల్. చెప్పు. మీ పేరు అంకుల్? నా పేరు ఏదైతే అది. ఏం పేరు సార్? ఏదైతే అది. సో మాకు చెప్పనంటారు అంటే ఎందుకు అనవసరంగా చెప్పుకోవడం అని, పెద్ద పేరేం కాదు. ఓకే సార్, 2023లో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగినాయి సార్? అంటే అది బ్యాడ్ కావచ్చు, గుడ్ కావచ్చు. ఒకటి బ్యాడ్ చెప్పండి, ఒకటి గుడ్ చెప్పండి. 2023లో కాదు, నాకు 2004లో జరిగింది. అప్పుడు నా పెళ్లి జరిగింది, అది బ్యాడ్. ఏం జరిగింది సార్? 2004లో నాకు పెళ్లి జరిగింది, అదే పెద్ద బ్యాడ్. లైఫ్లో అంతకన్నా మించి పెద్ద బ్యాడ్ ఏం లేదు. ఇక ఆ తర్వాత గుడ్ ఏంటంటే పెళ్లి ద్వారా 2 పిల్లలు పుట్టడం అనేది గుడ్. 2023లో ఇంకా ప్రత్యేకించి ఏముంది అంటే, ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా, అదే పెద్ద గుడ్ అనుకోవాలి. సో పెళ్లి చేసుకోవడం బ్యాడ్ అని ఎందుకు అంటున్నారు సార్? అది చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. అంటే పెళ్లి చేసుకోవద్దని చెప్పేసి అంటున్నారా బాయ్స్కి? ఎవరన్నా వింటారా? వాళ్ళ ఇష్టం, ఎవరెవరు ఒపీనియన్ వాళ్ళది. ఇప్పుడు ఈ సినిమా బాగాలేదంటే, సలార్ సినిమా బాగాలేదు చూడకుండా ఆగుతారు ఎవరన్నా? అంతే ఇది కూడా. సార్ ఇప్పుడు 2023 అయితే అయిపోయింది కదా సార్, 2024లో ఎలా ఉండాలనుకుంటున్నారు సార్? 2024లో అయితే నేను ఓ పెద్ద ఆడి కార్లో తిరగాలని కోరుకుంటున్నా. ఆ తర్వాత వరల్డ్ ట్రిప్ వేయాలని కోరుకుంటున్నా. నేను బాగా ఒక నేషనల్ వైడ్ పాపులర్ కావాలని కూడా కోరుకుంటున్నాను. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను క్రియేటివ్ వర్క్స్. ఓకే, క్రియేటివ్ వర్క్ చేస్తూ ఉంటారా? వీడియోస్ చేస్తూ ఉంటారా సార్? చేస్తుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ సార్ ఇంకొకటి సార్, మా టుడే టుమారో ఛానల్ వాళ్ళకి విషయాలు చెప్పరా సార్? బీ రియల్, అంతే. ఒరిజినల్గా ఉండు, ఎందుకంటే ఒరిజినల్ దొరకట్లా, రేర్. డూప్గా ఫేక్గా ఉండక్కర్లేదు, అవసరం లేదు. ఎందుకంటే ఫుల్ ఆఫ్ ఫేక్ పీపుల్తోనే మనం అంతా ఉన్నాం మన చుట్టూ. కాబట్టి బీ రియల్, బీ ఒరిజినల్, అదే నా 24కి నా స్లోగన్.
ఇంకోసారి మా ఛానల్ వాళ్ళకి విషెస్ చెప్పారా సార్ హ్యాపీ న్యూ ఇయర్? హ్యాపీ న్యూ ఇయర్. మా ఛానల్ పేరు కూడా చెప్పాలి సార్. టుడే టుమారోకి హ్యాపీ న్యూ ఇయర్ వాళ్ళ ఆడియన్స్కి. ఓకే, ఇంకోటి కూడా చెప్పొచ్చు కదా సార్, లైక్ కొట్టండి షేర్ కొట్టండి అది ఉంటుంది కదా సార్, జర మా కోసం అది చెప్పండి. లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, కామెంట్ చేయండి అనేది కామన్ అయిపోయింది. అయ్యో సార్, నేను మీరు చెప్తున్నారేమో అనుకుంటున్నాను సార్. ఫాలో అవ్వండి రెగ్యులర్గా టుడే టుమారో వీడియోస్, థ్యాంక్ యూ కంటెంట్ ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. నేను బ్రో లెక్క కనిపిస్తున్నానా? బ్రో అన్నావు కదరా ఇప్పుడే. ఏం పేరు నీ పేరు? శేఖర్. శేఖర్. ఏ క్లాస్ నువ్వు? 4. 4. ఈ 4ఏనా? ఓకే, మెడల్ ఏమో చైన్ వేసుకున్నావు, ఉట్టిదా బంగారుదిరా? ఉట్టిది. ఉట్టిదా? ఉట్టిది ఎందుకు వేసుకున్నావు? ఎవరైనా ఎత్తుకోతారేమని చెప్పి ఉట్టిది వేసుకున్నావు, గోల్డ్ వేసుకోకుండా. సో నీకు ఒకటి చెప్తా, అదే చెప్పాలి, ఓకేనా? టుడే టుమారో ఛానల్ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ. హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? మహేష్. మహేష్. ఏం చేస్తుంటారు మహేష్? వర్క్ చేస్తుంటారు. సో మొత్తానికి 2023 అయిపోతుంది. న్యూ ఇయర్కి ఏమైనా సెలబ్రేషన్స్ 31st నైట్ ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా? ప్లాన్ అంటే ఏం లేదు, ఫ్యామిలీతో చేసుకుంటే సంతోషంగా ఉంటుంది. అంటే ఫ్యామిలీతోని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటారా? చేసుకోవచ్చు. ఎందుకు ఫ్రెండ్స్ లేరా నీకు? ఫ్రెండ్స్ ఉన్నారు కానీ అందరూ అమౌంట్ ఖర్చు పెట్టే వాళ్ళే ఉన్నారు. ఖర్చు పెట్టని వాళ్ళ పెట్టేటోళ్ళ? పెట్టే వాళ్ళే ఉన్నారు, అంటే పెట్టని వాళ్ళు ఉన్నారు. పెట్టనోళ్ళు ఉన్నారు. సో ఎందుకు వేస్ట్, ఇంకా ఇంటిగానే చేసుకుందాం అనుకుంటున్నారు. ఫ్యామిలీ మనకు ఫ్రెండ్స్ ఎవరు తెచ్చి పెట్టారు, మనకేమైనా ఆపద వచ్చినా ఎవరు ఫ్రెండ్స్ రారు. కరెక్ట్ చెప్పినావు బ్రో. లవర్స్ రారు, ఎవరు రారు అసలు. ఇంట్లో ఫ్యామిలీ మన అమ్మ తప్ప మన నాన్న తప్ప ఎవరు ఉండరు. మన బలమే మన అమ్మ. సో లైఫ్లో ఏదన్నా గట్టి ఎక్స్పీరియన్స్ అయిందా? ఏం ఎక్స్పీరియన్స్ లేదు, మా అమ్మని మంచిగా చూసుకోవడమే ఎక్స్పీరియన్స్ నాది. అంటే ఇట్లా లైఫ్లో ఏమన్నా ఇట్లా ఎవరైనా మోసం చేయడం కానీ అలాంటివి ఏమైనా జరిగినాయా? మోసం చేయడం అంటే ఇక అమ్మాయి విషయంలో ప్రతి ఒక్క అబ్బాయి ఉంటారు. సో పేరెంట్స్ బెటర్ లవర్స్ కన్నా. సో 2023లో నీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగినాయి? ఏం జరగలేదు. అంటే కొన్ని రిగ్రెట్ ఫీలింగ్స్ ఉంటాయి కదా, అరే నేను ఈ మిస్టేక్ చేసి ఉండకపోతే బాగుంటుండే. సో 2023లో ఈ మిస్టేక్ చేసినా కదా, 2024లో నేను ఇలాంటి రిపీట్ చేయొద్దు అని చెప్పేసి కొన్ని ఉంటాయి కదా. సో అలాంటివి ఏమైనా ఉన్నాయి? అలాంటివి అంటే ఏమీ లేవు. సో 2024లో ఏదన్నా ఛాలెంజ్ తీసుకోవాలంటే ఎలాంటి ఛాలెంజ్ తీసుకుంటావు? మంచిగా ఏదో వర్క్ చేసుకుంటూ ఇంట్లో ఫ్యామిలీని బాగా చూసుకునే వాళ్ళు, అది మంచి ఛాలెంజ్ అండి. సో అది ఛాలెంజ్గా తీసుకుంటాం. అదే ఛాలెంజ్గా తీసుకుంటాం. సో మొత్తానికి పేరెంట్స్ని హ్యాపీగా చూసుకుందాం అనుకుంటున్నాను. హ్యాపీగా చూసుకోవాలి. ఫ్రెండ్స్ ఎవరు రారు, లవర్స్ ఎవరు రారు. పేరెంట్స్ మన ఫ్యామిలీ మన బలం, అంతే మన హ్యాపీనెస్. థ్యాంక్ యూ అండి. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ సో మా టుడే టుమారో ఛానల్ వాళ్ళకి మీ తరపు నుంచి మీ వర్షన్లో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. మా ఛానల్ పేరు టుడే టుమారో. అర్థం కాదు. టుడే టుమారో హ్యాపీ న్యూ ఇయర్ 2024. థ్యాంక్ యూ. నమస్తే అంకుల్. నమస్తే. ఎట్లున్నారు అంకుల్? అంతా బాగున్నాం. ఏం పేరు మీ పేరు? కృష్ణ. ఈ వ్యాపారం ఇదైతే చెప్పులు కుట్టడం షాప్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 years అవుతుంది. 10 years అవుతుంది. సో ఫ్యామిలీ ఏం చేస్తుంటారు? ఫ్యామిలీ డ్యూటీ. ఎంతమంది పిల్లలు ఉన్నారు అంకుల్? ఒక కొడుకు ఒక బిడ్డ. చదువుకుంటారా మళ్ళీ? స్టడీ. సో అంకుల్ మొత్తానికి 2023 అయిపోవడానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు 2024 రాబోతుంది. సో 2023లో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగినాయి అంకుల్? ఎక్స్పీరియన్స్ అంటే మామూలుగానే అంటే కొన్ని మర్చిపోలేని ఘటనలు ఉంటాయి కదా, అరే ఇలాంటిది నాకు నా లైఫ్లో రాకపోతే బాగుంటుండే అని చెప్పేసి కొన్ని ఉంటాయి కదా. సో అట్లా మీ లైఫ్లో ఏమైనా ఉన్నాయా? ఏం లేదు మేడం. సో 2024లో ఎట్లా ఉండాలనుకుంటున్నారు? ఇక ముందు జరగదు అట్లా ఎట్లా జరుగుతుంది అట్లా. ఇక మనం లైఫ్ ఎట్లా మూవ్ ఆన్ అయితే అట్లా మూవ్ ఆన్ అయిపోయి ఓకే. లైఫ్ ఎట్లుంటే అట్లా లైఫ్ బట్టి. అంటే
కొందరు వ్యాపారస్తులు ఉంటారు కదా, ఇప్పుడు చిన్న షాప్ ఉందనుకో, ఇప్పుడు 2024లో నేను పెద్ద షాప్ పెట్టాలనుకుంటున్నా, అట్లా ఏమైనా ఉందా? ఉంది మేడం, ఏమైనా ఉందా? ఈ షాప్ బెటర్ ఉంది, చిన్న తరగతి పెద్ద కావాలనుకుంటున్నాను కానీ కావడం లేదు. ఇది ఇంతే పరిస్థితి ఉంది. ఎవ్రీ ఇయర్ ఇదే అనుకుంటున్నారు. ఇదే ఎప్పుడు ఏదైనా ఇదే వెలుసు. దావా రావా రా. సో 2024లో పెద్ద షాప్ పెట్టుకోవాలనుకుంటున్నారు. చిన్న నుంచి పైకి పోవాలనుకుంటున్నా కానీ అయితే లేదు. అది సేమ్ పరిస్థితి ఇట్నే. మరి ఎన్ని సంపాదించిన లాభం లేదు. ఎన్ని కోట్లు సంపాదించి ఇదే పరిస్థితి. మనం ఎన్ని కోట్లు సంపాదించి మన డ్యూటీ మనం చేయాలి. అది పాయింట్ మెయిన్. సో అంకుల్, మేము కూడా మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా ఛానల్ తరపు నుంచి. ఇప్పుడు ఇంత చిన్న షాప్, ఇంత చిన్నది ఒక ఫుట్పాత్ పైన చేసుకుంటున్నారు కదా, ఇంకా పెద్దగా కావాలని మేము కూడా మా ఛానల్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో మా టుడే టుమారో ప్రేక్షకులకి మీ తరపు నుంచి విషెస్ చెప్పండి. థ్యాంక్ యూ. ఇంకేం చెప్పాలి? థ్యాంక్ యూ ఒకటే చెప్తారా? హ్యాపీ న్యూ ఇయర్ అట్లా ఉంటాయి. నూతన సంవత్సరాలు 2024 శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే. హాయ్ అండి. హాయ్, మీ పేరు? మేనక. మేఘన విన్నాం కానీ మేనక ఏంది? బాగుంది, మీ నేమ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. 2023లో ఏమైనా మిస్టేక్స్ చేస్తారా మీరు? చేసాం కొన్ని. ఒక షేర్ చేసుకుంటారా మాతోని? 2023లో అంటే టైం వేస్ట్ చేశానులే. టైం వేస్ట్ చేశారు. ఓ, ఇది చాలా ఇంపార్టెంట్. టైం వేస్ట్ చేశారు. సో 2024లో మళ్ళీ టైం వేస్ట్ చేయాలనుకుంటున్నారా? లేదు, ఈసారి అయితే ఖచ్చితంగా టైం అస్సలే వేస్ట్ చేయాలనుకోవట్లేదు. ఒక నిమిషం కూడా ఏదో మెమొరీ లాగా గుర్తుండే విధంగా నేను చేయాలని అనుకుంటున్నా. సో ఏదైనా రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఉందా? అరే ఈ మిస్టేక్ నేను చేసి తప్పు చేసిన, ఇది చేయకపోతే ఇంకా బాగుంటుండే అని చెప్పేసి అట్లా ఏమైనా ఉన్నాయా? అంటే హైదరాబాద్కు రావాలని ఫస్ట్ నుండి ఉండే. అంటే కరోనా ముందు వచ్చిన, కరోనా తర్వాత వద్దామని అనుకున్నా కానీ రాలేకపోయినా. సో వస్తే బాగుండు హైదరాబాద్కి అని అనిపించింది నాకు. సో ఇది హైదరాబాదే కదా మరి? అంటే అంతకుముందు విలేజ్లో ఉండే, సో వీడికి రావాలని. సో అది రిగ్రెట్ ఫీలింగా మీకు? అవును. ఎందుకని? రాకపోతే బాగుండేదా? వస్తే బాగుండేది, 2 years వేస్ట్ చేసిన అనేసి. ఓకే, అది రిగ్రెట్ ఫీలింగ్ ఉంది. సో టైం ఎందుకు వేస్ట్ చేసినా అదే ఇక్కడికి వచ్చి ఉంటే బాగుండేది. సో 2024కి ఎలాంటి ఛాలెంజెస్ తీసుకుంటున్నారు మీరు? ఎలాంటిదంటే కొంచెం కూడా టైం వేస్ట్ చేయకుండా ఉండాలి అనేసి. సో 2023లో ఒక గుడ్ మెమరీ, ఒక బ్యాడ్ మెమరీ. 23లోనా ఇక్కడికి రాకపోవడం అది బ్యాడ్ మెమరీ. బ్యాడ్. గుడ్ అంటే నేను మనసులో ఏమనుకున్నా అవి జరగడం, అది నా గుడ్. అంటే జరిగినాయి అట్లా ఏమన్నా? జరిగినాయి అంటే నీ మనసులో అనుకుంటే ఆటోమేటిక్గా జరిగిపోయేటి, ఎవరికి చెప్పకుండా ఏం చేయకుండా కానీ జరిగిపోయేటి. అది నాకు గుడ్ అనిపించింది. థ్యాంక్ యూ. సో ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉంది. సో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. 2023లో వీళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగింది, 2024లో ఎలాంటి ఛాలెంజెస్ తీసుకుంటున్నారో ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో, మీ పేరు? శృతి. ఏం చేస్తుంటారు? జస్ట్ మామూలు చిన్న జాబ్. ఓకే. సో 2023లో ఏదైనా రిగ్రెట్ ఫీలింగ్ ఏదైనా ఉందా మీకు? అలాంటిది ఏం లేదండి, జస్ట్ ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటాం అంతే. గో విత్ ఫ్లో ఏది జరిగినా. సో 2024లో ఏమైనా ఛాలెంజెస్ తీసుకున్నారా? అలాంటిది ఏం లేదు, జస్ట్ ఫుడ్ అంటే ఇష్టం, ఫుడ్ తింటూ వెళ్ళాలి అలాంటి. ఇంకేం లేదు. క్రేజీ థింగ్స్ ఫ్రెండ్స్తో. సో ఓకే, థ్యాంక్ యూ. సో హాయ్ అండి. హలో, మీ పేరు? అనీషా. సో మీకేమైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా జరిగిందా 2023లో? చాలా ఉన్నాయి. ఒక షేర్ చేసుకోండి. నో, ఇట్స్ పర్సనల్. సో పర్సనల్ మేము అర్థం చేసుకోవచ్చు అదేంటో. అది అట్లా ఏం లేదు అర్థం చేయడానికి, జస్ట్ నార్మల్ ఫ్యామిలీస్ అట్లా ఉంటుంది కదా దానికి. ముస్లిమా మీరు? నో, హిందూ. కానీ ముస్లిం లాగా కనిపిస్తున్నారు. నేను అందరికీ అట్లానే కనిపిస్తాను. ఓకే. సో ఫ్రెండ్స్తో ఏదైనా మెమోరీ ఉందా 2023లో మీకు? చాలా ఉన్నాయి, బట్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడ వచ్చినాం, ఇంట్లో మైక్తో మాట్లాడుతున్నాం, ఇది అట్లానే ఉన్నాయి. సో ఇదే బెస్ట్ మెమోరీ మీకు 2023లో? ఇదే బెస్ట్ మెమోరీ. డన్. ఓకే, నాకే పెద్ద పని చేసేసినారు. సో 2024లో ఎలాంటి ఛాలెంజెస్ తీసుకుంటారు? అది చూడాలి, అది డిసైడ్ అవ్వలేదు. ఇంకా డిసైడ్ అవ్వలేదు అంటే మీరు కూడా మీ ఫ్రెండ్ లాగా గో విత్ ఫ్లో? గో విత్ ఫ్లో. ఏదైనా డిసైడ్ చేసి చేయాలంటే అది ఎట్లా పాసిబుల్ అవ్వదు. సో నార్మల్గా ఏదైనా మైండ్లో వస్తే అది చేయాలి, ఏది నచ్చితే అది చేయడం. సో చాలామంది గర్ల్స్ ఏదైనా చేస్తే మనం అనుకుంటాం కదా, అరే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి కొన్ని చేయకుండా ఉంటాం. సో అది కరెక్ట్ అయినా అట్లా ఉండడం? కరెక్టే. ఎందుకని?
గర్ల్స్కి ఫ్రీడమ్ కూడా ఉండాలి కదా. ఆహా, నేను అడిగింది. సో ఇప్పుడు చాలామంది వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని చెయ్యకుండా ఉంటాము. సో అది కరెక్ట్ అంటున్నారా మీరు? నో, అదే క్వశ్చన్ అడిగిన. సో ఎందుకని? అది నచ్చింది చేయడం అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్. హే, మీ పేరేంటి? లక్ష్మి. లక్ష్మి. ఇది మొత్తం మీ గ్యాంగేనా? ఓన్లీ 7 మెంబర్స్. హాయ్ హాయ్. సో ఎక్కడికి పోయినా మీరు 7 మెంబర్స్ వెళ్తారా? యాజ్ ఆఫ్ నవ్ అయితే మేమే పోతాం. నేను 7 అన్నా కానీ మీకు ఒక డౌట్ రాలేదు, మీరు 6 మెంబర్స్ అవును, మేము కబ్లేసుకున్నాం కదా అప్పుడే. నన్ను థ్యాంక్ యూ సో మచ్. సో మీరు 2023లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగాయి ఇప్పటివరకు? ఎక్స్పీరియన్స్ అంటే చాలా ఉన్నాయి, వి కాంట్ టెల్ పర్టికులర్ అనేసి. బట్ అందులో మనం ఏమి ఎంజాయ్ చేసాము, ఏం గుర్తుపెట్టుకున్నాం ఈజ్ ఇంపార్టెంట్. సో మీకు మీ ఫ్రెండ్స్తో ఏమన్నా స్వీట్ మెమొరీస్ ఏమన్నా ఉన్నాయా? ఉండిందే వాళ్ళతోనే కదా, సో మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళతోనే ఉంటుంది. ఉన్నవన్నీ స్వీట్ మెమరీస్ వాళ్ళతోనే ఉంటాయి. ఆల్మోస్ట్ అందరికీ ఫ్రెండ్స్తోనే స్వీట్ మెమొరీస్ ఉంటాయి. ఫ్యామిలీ కన్నా ఎక్కువ ఫ్రెండ్స్తోనే ఎక్కువ స్పెండ్ చేస్తాం కాబట్టి వీ హ్యావ్ విత్ దెమ్. హాస్టలేనా మీరు? లేదు, ఫ్యామిలీతో ఉంటాను. సో 2024లో ఎలాంటి ఛాలెంజెస్ తీసుకోబోతున్నారు మీరు? ఛాలెంజెస్ అంటే పర్టికులర్ ఏం లేవు, బట్ ద థింగ్ ఈజ్ ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు, పర్టికులర్లీ గర్ల్స్. కరెక్ట్గా చెప్పింది. ఇండిపెండెంట్గా ఉండాలి. ఫస్ట్ దేని మీద ఫోకస్ చేయకండి, జస్ట్ కెరియర్ మీద ఫోకస్ చేయండి. ఎలాగ జరిగే షిట్ ఎలాగో జరుగుతుంది, వీ కాంట్ కంట్రోల్. సో కెరియర్ మీద ఫోకస్ చేసేందంటే మనం ఇండిపెండెంట్గా ఉండొచ్చు, ఎవరి మీద డిపెండ్ అవ్వని అవసరం లేదు. అండ్ మన కాళ్ళ మీద మనం నించొని ఎవరి మీద ఆధారపడిన అవసరం లేదు. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్, మీ పేరు? తన్వి. తన్వి. సో నా పేరు కూడా తన్వి. సో నాకు తెలిసి మీరు రిటర్న్ నా పైన ప్రాంక్ చేయట్లేదు కదా? ప్రాంక్ అంటే నాకు తెలియదండి. మిమ్మల్ని నేను చాలా వీడియోస్ చూసాను, మీరు కార్ ప్రాంక్ చేసి చూసారనుకుంటా మీరు. మేమిద్దరం ట్విన్స్. తన పేరు మాధవి, నా పేరు తన్వి. నా పేరు కూడా తన్వి. మీ పేరు చాలా బాగుంది. ఓకే. సో మీ అక్క ప్రాంక్ చేస్తుందా? నేను ఒక 1 hour ముందు పుట్టా. సో 2023లో మీకు ఏమన్నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగాయా? బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏం లేదేమో నాకు తెలిసి. 2023 నాకు గుడ్ అంటే టర్నింగ్ పాయింట్ అయింది. ఓకే. అంటే ఏదన్నా ఇప్పుడు టర్నింగ్ పాయింట్ అయిందంటే ఫెయిల్యూర్ నుంచి వస్తాం కదా. సో మీ లైఫ్లో ఎలాంటి ఫెయిల్యూర్ వల్ల ఒక మంచి పొజిషన్లో ఉన్నారు? ఫెయిల్యూర్ అంటే సడల్ డెసిషన్స్ తీసుకొని ఒక అంటే క్యాష్ అంటే ఇన్వెస్ట్మెంట్, ఒక ఇన్వెస్ట్మెంట్ వేరే దగ్గర ఇన్వెస్ట్ చేసి లాస్ అయినా. సో దాని నుంచి టర్నింగ్ పాయింట్ దొరికింది అంతే. సో ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు? ఓకే, గుడ్, బెటర్ అండ్ బెటర్. సో 2024లో ఎలాంటి ఛాలెంజెస్ తీసుకోబోతున్నారు? ఎక్కువ రిస్క్ చేయాలి, ఎక్కువ రిస్క్ చేయాలి, ఎక్కువ ఎర్న్ చేయాలి, హెల్దీగా ఉండాలి, ఫ్యామిలీని హెల్దీగా చూసుకోవాలి. ఇంకేమైనా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారా? ఇంకా ఎక్స్పీరియన్సా తర్వాత చెప్తా. పర్లేదు, ఇప్పుడే చెప్పండి. అంటే లైక్ ఎట్లా అంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక ఎక్స్పీరియన్స్ని బట్టే చేంజ్ అవుతూ ఉంటారు కదా. ఎక్స్పీరియన్స్ వల్లనే కదా మనం ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పేసి ఉంటారు. ఆ ఎక్స్పీరియన్స్ తీసుకొని చేంజ్ అయినా ప్రస్తుతానికైతే ఎలాంటి సాడ్ న్యూస్లు వద్దు, ఫుల్ ఎంజాయ్ చేయాలి లైఫ్, ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి, నేను మంచిగా ఉండాలి. సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఫ్యామిలీ అని చెప్తున్నారు. నార్మల్గా అయితే ఇప్పుడు ఎవరైనా దానికంటే మనకి ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినా ఫ్యామిలీ చూసుకునే కేర్ ఎవరు ఇవ్వలేరు కదా. సో అందుకోసమే. సో నేను ఇప్పటిదాకా 3-4 మెంబర్స్తో మాట్లాడినా ప్రతి ఒక్కరు ఫ్యామిలీ అని చెప్తున్నారు. నార్మల్గా మనం ఎట్లుంటాము, అరే ఫ్రెండ్స్తో చిల్ ఉండాలి, ఎప్పుడు ఫ్రెండ్స్ అని అంటాము. నాకు అంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరు లేరు, ఏదో ఉన్నామా అంతే. కానీ ఫ్రెండ్స్తో ఎక్కువ ఉండడము, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడము, ఏదైనా ఫెస్టివల్ వస్తే ఫ్రెండ్స్, 31st నైట్ వస్తే ఫ్రెండ్స్, అలా ఏం లేదు నాకు. మొత్తం ఫ్యామిలీయే. మా బ్రదర్, మా సిస్టర్ నాకు బెస్ట్ ఫ్రెండ్స్లా ఉంటారు. ఎక్కడికైనా పోదామన్నా, మూవీస్కి వెళ్దామన్నా, ఏదైనా మూవీ వచ్చిందంటే ముగ్గురం ప్లాన్ చేసుకుంటాం, ఫ్యామిలీతో వెళ్ళిపోతాం, లాంగ్ డ్రైవ్స్కి వెళ్తాం. సో అట్లా ఎంజాయ్ చేస్తాం ఫ్యామిలీతో. సో అట్లా నాకు ఎక్కువ అలవాటు. సో మీ చెల్లిని మాత్రం నిజంగా అసలు తను వీడియోస్ ఎంత బాగా చేస్తుందంటే సీరియస్గా మిలియన్స్ వ్యూస్ వస్తాయి. అప్పుడప్పుడు నేనే గైడ్ చేస్తుంటా మా చెల్లికి. అండ్ మీకు ఆల్ ది బెస్ట్, మీ చెల్లికి కూడా ఆల్ ది బెస్ట్. అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏమైనా ప్లానింగ్స్ అయితే నాకు నా ఫ్రెండ్ ఒక ఆమె ఉండదు, ఆమె చెప్తే ప్రిపేర్ చేసుకుంటా. ఓకే. అంటే తను బెస్ట్ ఫ్రెండా మీకు? లేదు, నా ముందే ఉంది ఇప్పుడు. నేనేనా? ఓకే. అంటే ఇప్పుడు ఫ్రెండ్సా? ఇప్పుడు డన్. ఓకే, థ్యాంక్ యూ.